హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయేది బటర్ నాన్ అయితే చూడబోతున్నాం. బౌల్లోకి 1.5 కప్పు మైదా పిండి, 1/2 కప్పు పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ పంచదార, సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది నీళ్ళు వేసుకొని బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల దాకా బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది నాన్. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చిన్న బౌల్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి పైన ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తోటి మూత పెట్టేసి ఒక 30 నిమిషాలు వదిలేసి తీసుకోవాలి. గార్లిక్ నాన్ ఎలాగంటే లోపల కొద్దిగా తురుముకున్న గార్లిక్ పెట్టి అందులో కొత్తిమీర వేసుకొని మధ్యలో పెట్టేసి ఇలాగ రోల్ చేసుకొని ఇలాగ లైట్గా ఒత్తుకోవాలి. నాన్ షేప్ వచ్చినట్టుగా ఇలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, నల్ల జీలకర్ర వేసుకొని మరొకసారి రోల్ చేసి తీసేయాలి. ఒకటైతే గార్లిక్ నాన్ చేశాను, మరొకటైతే ప్లెయిన్ చేశాను. ప్లెయిన్గా ఇలా ఒత్తేసుకొని పిండిని పైన వచ్చి ఇలాగే నల్ల జీలకర్ర, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి వేడెక్కనివ్వాలి. ఒత్తుకున్న నానికి ఒక పక్క నీళ్ళు రాసి పెన్నం బాగా వేడెక్కిన తర్వాత వేసుకోవాలి. నాన్ పైన బబుల్స్ వచ్చిన తర్వాత పెన్నాన్ని తిప్పేసి ఇలాగ మంట అంతా నానుకు పడినట్టుగా ఇలా బాగా కాల్చుకొని ఇలాగ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరొకటి వేసుకోవాలి. తీసుకున్న నాన్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. తీసిన వెంటనే ఆయిల్ అప్లై చేయడం వల్ల నాన్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బటర్ నాన్ రెడీ అయిపోయింది. బటర్ నాన్లోకి చికెన్ కర్రీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. వీడియోని తప్పక సేవ్ చేయండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టేయండి. కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.